అయితే ఆర్ట్లలో గ్రామ పంచాయతీ గెలిచాము, అక్కడ నరహరి మండల పరిషత్ గెలిచాము. బాగా ఇన్స్పైర్ అయ్యాము మేము. ఓకే. గెలిచినటువంటి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం వల్ల మేము అనుకున్నటువంటి అభ్యర్థులు, మేము సపోర్ట్ చేసిన అభ్యర్థులు, మా పార్టీ గెలిచిందని చెప్పేసి చాలా నూతన ఉత్సాహంతో ఇంకా పనిచేసాము. ఓకే. అయితే అది ఆ సందర్భంగా ఏంటంటే చాలా పెద్ద సీరియస్ ఘటన జరిగింది. ఆర్ట్లలో సకలం శ్రీనివాసరావు మధ్య గూండాలు, తర్వాత ఆర్ట్లలో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున భాషను అదే రోజు చంపడం కోసం ప్రయత్నం చేశారు. చేస్తే ఆ రోజు చంపడం కోసం ప్రయత్నం చేస్తే కొంత తప్పించుకొని పారిపోయాడు భాష. కానీ ఆ సందర్భంగా తిరుగుబాటు చేసినటువంటి ప్రధానంగా ఇప్పుడు సుందరనగర్ బస్తీ ఏదైతే ఉందో ఆ సుందరనగర్ బస్తీలో ఉన్నటువంటి యువకులు చాలా పెద్ద ఎత్తున కట్టెలు పట్టుకొని దాన్ని అంతా కూడా తిప్పి కొట్టి తరిమినటువంటి పరిస్థితి. ఆ తరిమినటువంటిది ఏదైతే ఉందో చక్రం శ్రీనివాసరావు పారిపోయి ఇంట్లో దాక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఓకే. ఒకటి. రెండో అంశం ఏందని చెప్పనంటే భాష అక్కడ జరిగిపోయిన తర్వాత భాషని సంబంధించినటువంటిది ఉద్దేశపూర్వకంగానే మర్డర్ చేశారు. ఆ రోజు జిల్లా కమిటీ నడుస్తూ ఉంది. ఇబ్రహీంపట్నం జిల్లా కమిటీ నడుస్తుంటే నేను లారీ మిరాలు కూడా తీసుకుపోవడం కోసం లారీని మాట్లాడడానికి పోయాను. లోపల జిల్లా కమిటీ జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ మర్డర్ చేసినటువంటి గ్యాంగ్ ఉందో అక్కడ సంబంధించినటువంటిది బాగా ఒక 2 సార్లు పర్యటించారు. ఆ పర్యటించినటువంటి సందర్భం అవుతుందని చెప్పాను మనకి చెప్తే ఏమన్నారంటే వాళ్ళేం చేసేది ఉంది అది అని చెప్పేసి అట్లా మాట్లాడారు. పాషన్న ఈజీగా చెప్పాడు. అయితే ఆ రోజు ఏదైతే ఉందో సాయంత్రం బైక్ మీద రావాలి మేము. నేను జంగారెడ్డి గారు ఒక బైక్ మీద వచ్చినాము, పాష నరారి ఒక బైక్ మీద వచ్చారు. అయితే పాష బండి తీసుకొని మేము వచ్చాము, నరారి బండి మీద పాష సంబంధించిన నరారి ఇద్దరు కలిసి వచ్చారు. మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము వచ్చాము, హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చారు. అంటే మీరు ముందుగా వచ్చాం. అంటే మీరు ఒకవేళ కలిసి వచ్చి ఉంటే ఆ అటాక్ జరిగేది, తప్పనిసరి జరిగేది. 100% జరగకపోయేది. మేము అందరం కలిసి వస్తే జరగపోయేది. అంటే టార్గెట్ చేసింది ఓన్లీ భాషను మాత్రమే చంపాలని. అయితే ఆ రోజు నేను సంబంధించినటువంటి జంగారెడ్డి గారు, మేము ఆ బండి తీసుకొని రాకపోతే జంగారెడ్డి గారు మర్డర్ అయ్యేటోడు. అసలు నరారి వాళ్ళ టార్గెట్ లేడు. ఆ రోజు వచ్చేటోడు కూడా కాదు, నరారి సపరేట్ వెళ్ళిపోయేటోడు. కాబట్టి వీళ్ళిద్దరు వచ్చేటోళ్ళు, వీళ్ళిద్దరు సంబంధించి మర్డర్ అయ్యేటువంటి పరిస్థితి అప్పుడు. ఏమైనా నేను తీసుకురావడం అనేది జంగారెడ్డి సంబంధించినటువంటి బయటపడ్డాడు. నేను తీసుకురావడం అది పరిస్థితి. కానీ మేమేందంటే ఆ రోజు రాత్రి వరకు ఆయనతో కలిసి ఉన్నటువంటి సందర్భంగా, ఉదయం మర్డర్ అయిన సందర్భంగా చాలా బాధేసింది. అందుకు ఇలాంటి ఘటన జరిగింది, దేనికోసం జరిగింది, ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు, దేనికోసం పనిచేశారు, ఎందుకు ఈ రకమైనటువంటి దాడి జరిగింది అనేటువంటి, దాడి కాకుండా హత్య చేశారు అనేటువంటిది చాలా సీరియస్గా వాళ్ళు కాల్చి కొట్టడమే కాదు, గొడ్డలతో నరకడం కాదు, కత్తులతో పొరవడమే కాదు, చివరికి పెట్రోల్ పోసి తగలబెట్టిన దాకా వాళ్ళకు కసి తెల్ల అన్నటువంటి పరిస్థితి. ఆ రక్తములో ముంచినటువంటి చేతులు తీసుకొచ్చేసి చిత్తపూరులో, మంచాలలో, ఆర్ట్లలో ఎక్కడ పడితే అక్కడ సంబంధించినటువంటిది వాళ్ళకు హద్దులు పెట్టినటువంటి పరిస్థితి. అంత కసిగా చంపారు. అంత క్రూరత్వంగా వాళ్ళని మర్డర్ చేసిన పరిస్థితులు ఏమై ఉంటాయి వాళ్ళ మీద అంత పగ పెంచుకోవడానికి? ఆ కాలంలో పెంచుకోవడానికి ఒకటే, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటిది. ప్రధానంగా దళితులకి చదువు ఉండొద్దు, దళితులందరూ కూడా మా దగ్గరనే పనిచేయాలి, మా ఇండ్లలోనే పనిచేయాలి, మా బావుల దగ్గరనే పనిచేయాలి, కూలి పెంచొద్దు, వీళ్ళు భూములు పంచాలని చెప్పండి, భూములు పంచితే వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు, భూములు పంచొద్దు, భూములన్నీ మా చేతిలోకే ఉండాలి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అంతా కూడా మా చెప్పు చేతుల కింద ఉండాలి, గ్రామంలో ప్రజలందరూ కూడా మేము చెప్పినట్టుగానే వినాలి, అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ వ్యవస్థ. దాన్ని సంబంధించినంత ఏదైతుందో ఈ పోరాటాలు చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడు కమల్ పాష. అందుకే ఎవ్వరికి కూడా భయపడకుండా, ఎన్ని కేసులు వచ్చినా భయపడకుండా ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి. ఆయన చనిపోయిన నాటికి 99 కేసులు ఆయన చనిపోయిన నాటికి, కమల్ పాష చనిపోయిన నాటికి 99 కేసులు నాతో మాట్లాడింది. ఆయన చెప్పాడు, ఇంకొక కేసు అయితే నేను సెంచరీ కొడతా అని చెప్పాడు ఆ రోజు. అంటే వారి మరణం తర్వాతనే మీరు ఇంకా దాన్ని ఎట్లా ప్రతిఘటించారు? ఏ విధమైన పోరాటాలు, ఏమైనా ప్రొటెస్ట్ చేశారా మీరు? మేము ప్రజలను సమీకరించి ప్రజల సమస్యల మీద కేంద్రీకరించి పనిచేశాము. వాళ్ళు చేసినటువంటి కుట్రలు, వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు, వాళ్ళు చేసినటువంటి హత్యలు, వాళ్ళు చేసినటువంటి ఏదైతే దౌర్జన్యాలు అన్నిటిని కూడా ప్రజలను సమీకరించి ప్రజల చైతన్యంతో ప్రజల ద్వారా ఆ రకంగా తిప్పికొట్టగలిగాము.